కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వాలి. ప్రస్తుతం వరికాల్లో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే వాలి గారు. కృష్ణకాంత్ గారు, తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు అట్లాంటి ఇట్లాంటి మార్పు కాదు. వేరులోకి పోయినటువంటి అధికార ప్రతిపక్షాలను కూడా పక్కన పెట్టేసి హీరో విజయ్ పెట్టినటువంటి పార్టీ టీవీకేకు బ్రహ్మరథం పెట్టారు. దాదాపు ఇక అధికారం కన్ఫర్మ్ అయినట్టుగా మనకి ట్రెండ్స్ కూడా కనిపిస్తున్నాయి. 118 అక్కడ మ్యాజిక్ ఫిగర్, 110 స్థానాలు లీడ్ కనిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ ఇక అధికారానికి చేరువైపోయినట్టే. ఇంకా వాళ్ళు వీళ్ళు ఎవరైనా కలిస్తే ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువు అయినట్టుగా ఉంది. అసలు మీరు ఊహించారా? సార్ వలి గారు, ఇవాళ రోజు చూసుకుంటే ఇది కొద్దిగా మేము ఊహించాము, కానీ మరి ఇంత శాతం వస్తుందా లేదా టీవీకేక్ అన్నది మాత్రం మేము అంతగా అనుకోలేదు. కానీ ఎప్పుడైతే యాక్సిస్ మై ఇండియా సర్వే ఒకటి వచ్చిందో ప్రదీప్ గుప్తా గారిది, అప్పుడు మేము కొద్దిగా ఆలోచించాం. కాకపోతే నేను అప్పుడు కూడా వేరే ఛానల్స్ చెప్పడం జరిగింది. కాకపోతే ఒక ఫిలిం బేస్డ్ పార్టీకి, అంటే యాక్టర్ బేస్డ్ పార్టీకి గత 20 ఏళ్లలో ఇంత ఓటు శాతం పెరిగే, ఓటు శాతం వచ్చే మొదటిసారి, అది కూడా మొదటిసారి ఇంత ఓటు శాతం వచ్చే దాఖలాలు చాలా తక్కువ. గత 20 ఏళ్లలో మీరు చూస్తే అంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు వచ్చింది 35% ఓటు శాతము. ఎంజీఆర్ గారు, దానికంటే ముందు ఎంజీఆర్ గారు పెట్టారు తమిళనాడులో, అప్పుడు వచ్చింది. కానీ రీసెంట్ కాలంలో తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే ఈ యాక్టర్ బేస్డ్ పార్టీలు, అంటే యాక్టర్స్ పెట్టిన పార్టీలు అంత ఓటు శాతం రావడం చాలా తక్కువ. సో గత 20 ఏళ్లలో మీరు చూస్తే ప్రజారాజ్యం పార్టీ ఒకటి చాలా దగ్గరగా వచ్చింది, 18% ఓటు పర్సెంటేజ్ వచ్చింది అప్పట్లోనే చిరంజీవి గారు పెట్టినప్పుడు. సో అదే లాస్ట్. దాని తర్వాత అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను చెప్పేది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన 10-15 ఏళ్ల కృషితో ఆయన ఇవాళ రోజు సాధించుకున్నారు. ఇంత ఓటు పర్సెంటేజ్ సాధించగలిగారు. 21 సీట్స్ గెలిచారు నుంచిన చోట్ల. అండ్ ఇప్పుడు మాతో పాటు గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో అది చాలా కష్టం, కృషితో వచ్చింది ఆయనకి. సో అలా ఉంటదేమో విజయ్ గారికి కూడా మొదటిసారి రావడం కొద్దిగా చూడాలి, ఆలోచించాలా అన్నా నేను. కానీ ఇవాళ రోజు రిజల్ట్స్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే నాకు ఇక్కడ ఏమర్థమైందంటే యూత్, ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేయడంలో టీవీకే పార్టీ కొద్దిగా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి సార్. సో నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను. సో నాకు తెలిసి యూత్ బాగా ఈసారి అట్రాక్ట్ అయ్యి టీవీకే విజయ్కి, ఆయన కొద్దిగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంది, యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ విధంగా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్ చేశారని చెప్పి తెలుస్తున్నది. బట్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఏఐడిఎంకే అండ్ బీజేపీ అలయన్స్ కూడా మాకు ఆన్ పార్ మంచిగానే వస్తున్నాయి మాకు సీట్లు. మీరు చూస్తే మేమేమి డిఎంకేతో పోలిస్తే మేము ఇంకా లీడింగ్ లో ఉన్నాం, ఫ్రాంక్ చెప్పాలంటే. అవునా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం అయితే మేము డిఎంకే, అక్కడ రూలింగ్ గవర్నమెంట్ డిఎంకేతో పోలిస్తే ఏఐడిఎంకే అండ్ బీజేపీ మాత్రం చాలా మేము లీడింగ్ లోనే ఉన్నాం. సో ఈ లెక్కన విజయ్ గారు రావడం వల్ల మాకు ఇది కొద్దిగా డివైడ్ అయ్యి ఇదంతా ఇదైంది. కానీ ఒకవేళ విజయ్ గారు కనుక, జస్ట్ ఐమ్ టెలింగ్ యూ, విజయ్ గారు కనుక పార్టీ పెట్టకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఏఐడిఎంకే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ వచ్చేది తమిళనాడులో, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ ట్రెండ్స్ చెప్తున్నాయి. విజయ్ గారు రావడం వల్ల కొద్దిగా యూత్ అట్రాక్ట్ అయ్యి కొద్దిగా అక్కడ వేయడం వల్ల కొద్దిగా ఎక్కువ అధికారానికి కొద్దిగా దూరంలో ఉన్నారు సార్ విజయ్ గారు. అధికారానికి కొంచెం దూరంలో ఆగిపోయిన ట్రెండ్స్ ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. 118 రావాలి, 110, 108 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇంకొక 10-12 స్థానాలు అవసరం పడితే ఏంటి భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే ఆయనకైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఏంటి ఢిల్లీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు మామూలుగా మ్యాజిక్ ఫిగర్ వచ్చి తమిళనాడులో 118 సార్. 118కి మ్యాజిక్ ఫిగర్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో మీరు చెప్పినట్టుగా ఒకవేళ విజయ్ గారు కనుక అది రీచ్ కాగలేకపోతే, కొన్ని సీట్స్ తేడాతో ఒకవేళ కాలేకపోతే, ఖచ్చితంగా నన్ను అడిగితే ఆయన ఏఐడిఎంకే బీజేపీతోనే, మా యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ తోనే కలిస్తే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఒక మీనింగ్ ఉండే, నైతికంగా గెలిచినట్టు అప్పుడే. లేకపోతే మీరు పెట్టిందే పార్టీ డిఎంకేకి అగేన్స్ట్ గా, అక్కడ డిఎంకే అక్కడ రూలింగ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా మీరు పార్టీ పెట్టారు. దానికి అగేన్స్ట్ గా పోటీ చేసి ఇవాళ రోజు కొద్దిగా సీట్స్ గెలుస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇవాళ రోజు మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ మీరు ఏదైనా కారణాల వల్ల రీచ్ కాకపోతే మళ్ళీ అదే టీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అనేది ఇంకా మీనింగ్ లెస్. అంటే మిమ్మల్ని నమ్ముకున్న జనాల్ని మీరు మోసం చేసినట్టు అవుతుంది అప్పుడు. సో డెఫినెట్ గా ఆయనే ఏఐడిఎంకే అండ్ బీజేపీ యొక్క పొత్తు కోడతారేమో. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ చేరకపోతే ఖచ్చితంగా ఆయనే మా దగ్గరకు వచ్చి మా యొక్క పొత్తు కోడతారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలా వచ్చినప్పుడు డెఫినెట్ గా మా పార్టీ అధిష్టానం నిర్ణయించి అధికార డిఎంకేకి తర్వాత ప్రతిపక్ష పార్టీలకి సమదూరంలో ఉంటాను, అందుకే నేను సింగిల్ గా పోటీ చేస్తున్నాను, నా ఐడియాలజీ వేరు, వీళ్ళతో పొంతన కుదరదు, పొత్తు కుదరదు అని కూడా కళాఖండిగా చెప్పారు.
సార్ అంటే ఐడియాలజీ కరెక్టే 100%. ఇప్పుడు అందరికి ఏ పార్టీ ఆ పార్టీకి ఐడియాలజీ ఉంటది. ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీకి ఐడియాలజీ అనేది క్లియర్ కట్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దాని తర్వాత సెల్ఫ్ లాస్ట్. ఆ జనరల్లీ అంత గొప్ప ఐడియాలజీ ఉన్న పార్టీలు దేశంలో తక్కువే, మా బీజేపీ పార్టీ తప్ప. సో అందరికి మా ఐడియాలజీ ఉంటదని నేను అనుకోను. కాకపోతే అట్లీస్ట్ మాకు ఉన్న కొన్ని డెవలప్మెంట్ ఆలోచనలు కానీ, పాలసీల ప్రకారంగా కానీ కొద్దిగా ఆలోచనలు కలిస్తే అలాంటి వాళ్ళతో మేము అలయన్స్కి వెళ్తాం. ఇండియా గవర్నమెంట్ అంటే అదే కదా, అలాంటి మాతో కలవాలి వాళ్ళు. అంటే మా యొక్క గవర్నెన్స్ పాలసీతో, డెవలప్మెంట్ పాలసీతో, వాటితో కలిసిన పార్టీస్తోనే మేము ముందుకెళ్తాం. సో విజయ్కి నిజంగానే తమిళనాడుని డెవలప్ చేద్దాము, ప్రోగ్రెషన్ దిశగా తీసుకెళ్దాము, ఈ కరప్షన్ గవర్నమెంట్ ని నేను మొత్తానికి అణిచివేస్తాన ఉద్దేశంతోనే వచ్చాడు కదా ఆయన. మరి అలాంటప్పుడు అవన్నిటికీ మ్యాచ్ అయ్యే పార్టీ మా బీజేపీ పార్టీ అండ్ ఇప్పుడు మాతో పొత్తులోనే ఏడీఎంకే పార్టీ. అండ్ మా బీజేపీ పార్టీ అంటే తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ మనం చూసాం, వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని చోట్ల మా బీజేపీ యొక్క గవర్నెన్స్ ని కోరుకుంటారు. ఎందుకంటే మేము స్థిరమైన గవర్నమెంట్ ఇవ్వగలుగుతాము, స్థిరమైన గవర్నెన్స్ ఇవ్వగలుగుతాము, డెవలప్మెంట్ ఇవ్వగలుగుతాము. అండ్ చాలా సెంట్రల్ లెవెల్లో మనీ ఫండ్స్ ఇచ్చి ఇంకా తమిళనాడుని ఫాస్ట్ గా డెవలప్ చేసే విధంగా కూడా మేము హెల్ప్ చేయగలుగుతాం. సో మాలాంటి పార్టీతో విజయ్ గారు పొత్తు పెట్టుకుంటే అది తమిళనాడు రాష్ట్రానికి లాభం జరుగుతుంది కదా. రెండు పార్టీలు కలిపి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసి అక్కడ తమిళనాడు డబుల్ ఇంజన్ సర్కార్ తో ముందుకు తీసుకెళ్లగలుగుతాం. సో అది విజయ్ గారు ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆయన మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, అండ్ నైతికంగా కూడా అదే కరెక్ట్ అంటారు. నేను మీరు డిఎంకే పార్టీకి అగేన్స్ట్ గా, అలా కరప్షన్ కి అగేన్స్ట్ కదా మీరు ఫైట్ చేసింది ఈసారి ఎలక్షన్స్ టీవీకే పార్టీ పెట్టి. మరి మీరు వాళ్ళతో పొత్తు కలిస్తే ఇంకా మీ యొక్క హిపోక్రసీ బయటపడిపోతుంది. అప్పుడు అది చాలా నైతికంగా తప్పంటారు నేను. సో తప్పకుండా ఆయన కరెక్ట్ గా ఆలోచించి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోతే మా యొక్క ఏఐడిఎంకే బీజేపీతోనే ఆయన కలుస్తాడని నేను అనుకుంటాను. అప్పుడు మా పార్టీ అధిష్టానం క్లియర్ గా ఆలోచించి వాళ్ళొక నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి అసలు ఏ హీరోకి, ఏ సినీ స్టార్ కి ఈ మధ్య కాలంలో వర్కౌట్ కానిది హీరో విజయ్ విషయంలో ఎట్లా వర్కౌట్ అయిందంటారు? ఎందుకంటే ఆయనకి మొన్న మధ్య కూడా మైనస్లు ఎక్కువ కనిపించినాయి, ఇంకా విజయ్ పని అయిపోయింది అన్నారు. ఏది కరూరు ఘటన జరిగిన తర్వాత దాదాపు 41 మంది చనిపోయిన తర్వాత ఇంట్లో ఇల్లాలి పోరు, విడాకులు కూడా తీసుకుని వస్తుంది, త్రిష వ్యవహారం. సో ఇంత బ్యాడ్ ప్రాపగండా జరిగిన తర్వాత, ఇంత ఆరోపణలు, విమర్శలు వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఆయన్ని అక్కును చేర్చుకుని నువ్వు ఎలాగైనా తమిళ పార్టీస్ లో నువ్వు రావాల్సిందే అని చెప్పి ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు అట్లా సాధ్యమైంది ఆయనకంటే? అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఇప్పుడు అక్కడ ఉన్న కరెంట్ గవర్నమెంట్ డిఎంకే పార్టీ ఇవన్నీ సృష్టించింది ఆయనకి కష్టాలు అని ఒక నేరేటివ్ వెళ్ళింది ప్రజల్లోకి. ఆ కారూరు విషయమే కానీ అది చాలా బాధాకరమైన విషయం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, అది అందరం చాలా బాధపడ్డాం. కానీ అక్కడ సరైన ఈ సెక్యూరిటీ పరంగా కానీ, ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ అదంతా అక్కడ డిఎంకే గవర్నమెంట్ వాళ్ళు కదా ప్రొవైడ్ చేయాల్సింది, అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళందరూ, అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఆ విధంగా అది మళ్ళీ విజయ్ మీదే వేశారు అన్న ఒక నేరేటివ్ వెళ్ళినట్టుంది జనాల్లోకి. ప్లస్ ఎలక్షన్స్ ముందు అతని పర్సనల్ లైఫ్ ని బయటకు తీసుకురావడము, ఇంకా వేరే ఇతర మాటలు మాట్లాడతాము, ఇవన్నీ చేయడం వల్ల అక్కడ రూలింగ్ పార్టీ మాట్లాడింది ఇవన్నీ ఎక్కువ. సో జనాల్లోకి వెళ్ళినట్టుంది అది. అంటే ఇతని కష్టాలు పెడుతున్నారు వీళ్ళు, రూలింగ్ పార్టీ కావాలని ఇతన్ని టార్గెట్ చేస్తుంది, ఇతన్ని విక్టిమైజ్ చేస్తుంది అన్న నేరేటివ్ బలంగా వెళ్ళినట్టుంది. సో ఆయనకి స్వతహాగా ఒక ఫిల్మ్ స్టార్, చాలా క్రేజ్ ఉంది ఆయనకి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటప్పుడు మన హీరోని ఎవరైనా బాధ పెడుతుంది అంటే అతను ఒక రియల్ లైఫ్ లో కూడా ఒక ప్రొటగానిస్ట్ లా కనబడతాడు మనకి. దట్ ఈస్ హౌ పబ్లిక్ సెన్స్ వర్క్స్. అంటే నా పర్సనల్ ఒపీనియన్, నేను అనుకుంటున్నా. జనాలకు అట్లా ఒక రియల్ లైఫ్ హీరోలకు కూడా ఎన్నో కష్టాలు పడి ఇతను అడుక్కుంటున్నాడు, ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన ముందుకెళ్తున్నాడు అన్న ఒక నేరేటివ్ డెవలప్ అయినట్టుంది. ఎస్. సో అదే యూత్ కి అట్రాక్ట్ అయ్యి యూత్ అందుకనే రివెంజ్ ఓటింగ్ లాగా డిఎంకేకి అగేన్స్ట్ రివెంజ్ ఓటింగ్ గా ఈయన వేసినట్టు కనబడుతుంది నాకు. ఇదంతా నాకు తెలిసి ఇదంతా ఎక్కువ యూత్ అండ్ 40 years అబౌవ్ 40 years వాళ్ళు అండ్ యూత్ ఓటింగ్ ఎక్కువ పడింది అన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం నేను చూస్తుంది. సో మోస్ట్ అండ్ నెక్స్ట్ లీడింగ్ లో ఎట్లా మేమే ఉన్నాం, ఎన్డీఏ అలయన్స్ పార్టీ, సో ఏఐడిఎంకే అండ్ బీజేపీ. సో ఈ ప్రకారంగా నేను అదే చెప్తున్నాను, ఒకవేళ విజయ్ ఫ్యాక్టర్ కనుక లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి మేమే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం. అది ట్రెండ్సే చెప్తున్నాయి ఇప్పుడు. బట్ ఓకే, విజయ్ గారు వచ్చారు. ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టే హక్కు ఉంది, ఎలక్షన్స్ కంటెస్ట్ చేసే హక్కు ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించింది. సో దాని ప్రకారం ఆయన వచ్చారు, దట్స్ ఎ గుడ్ థింగ్, మేము స్వాగతిస్తున్నాం. ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మ్యాండేట్ ని, తమిళనాడు ప్రజల మ్యాండేట్ ని, అది ఏదైనా కానీ మేము స్వాగతిస్తాం సార్. ఇతరత్ర పార్టీలాగా ఈవీఎంల మీద వేరే వాటి మీద కుంటి సాకులు చెప్పే పార్టీ కాదు మాది. ఒకరు ఓడిపోయినా గెలిచినా ఏదైనా కానీ అది ప్రజల యొక్క నిర్ణయం అని చెప్పి స్వాగతిస్తాం మేము. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. ఓడిపోయితే కూడా మేము నెక్స్ట్ ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసుకుని నెక్స్ట్ దాంట్లో మా ఓట్ షేర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్న ఒక ఇది ప్రకారంగా మేము వెళ్తాం. దట్ అంత పాజిటివ్ థింకింగ్ లో ఉంటాం. అందుకే కదా వాళ్ళ రోజు ప్రపంచంలోనే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ కింద ఎదిగాం మేము. 21-22 రాష్ట్రాల్లో మేము గవర్నమెంట్స్ ఫామ్ చేయగలిగాము అండ్ సెంట్రల్ లెవెల్లో ఇన్నేళ్ళగా మేము గవర్నమెంట్ లో ఉన్నాము. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. సో మేము కుంటి సాకులతో తప్పించుకునే టైప్ కాదు. ఒకవేళ ఓడిపోయినా కూడా ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా ఇంతగా ధీటుగా ఇంతకంటే ఎక్కువ ఓట్ షేర్ పెంచుకునే దిశగా మేము పనిచేస్తాం. దట్ ఈస్ ఓన్లీ పవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ పవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అది నేను చెప్తాను. చూద్దాం సార్,
దాదాపు ఒక 10 స్థానాల వరకు అవసరం పడేటట్టు ఉంది టీవీకేకి. మరి అన్నా డిఎంకే నుంచి వెళ్తారా, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్తారా, లేదంటే ఈ ఎన్డీఏ కూటమి నుంచే ఆయనకి సపోర్ట్ దొరుకుతుందా, ఏం జరగబోతుందో చూద్దాం. దాని గురించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.